హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? నాటు టమాటాలు, బుడ్డి బుడ్డి టమాటాలు చూసారా? మా కంప మీద ఏ విధంగా పాక్కుంటూ వచ్చినాయి చూడండి. చక్కగా చూడండి, చిన్న చిన్న కాయలతో చక్కగా బుడ్డి బుడ్డి కాయలండి. అంటే చిన్న చిన్న రేకాయలు అంత ఉంటాయండి ఒక్కొక్క కాయ. కానీ చాలా టేస్టీగా పుల్లగా బాగుంటాయండి. ఒక్క పిరకడ కాయలు పప్పులో వేసుకుంటే పావు కేజీ పప్పు కుడికిపోతాయండి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కాయలు. మా కంపలో కాసినండి ఈ చిట్టు కాయలు ఇవి. 2-3 సార్లు చట్నీ నూరానండి, పప్పులో వేసాను, రసం పెట్టాను. రసానికి అయితే చాలా బాగుంటాయండి. అసలు చింతపండు వేసే పనే ఉంటుందండి, పులుపు చక్కగా సరిపోద్ది. 2 గింజలు వేస్తానండి, కంప మొత్తం అల్లుకుపోయిందండి తీగ మొత్తంగా. చూసారంతా ఎన్ని బాగా కాసిన కాయలు చూడండి. ఒక్క తీగకే ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. దగ్గర దగ్గరగా 25-30 పిందెలు ఉన్నాయండి చెట్టుకి. చూడండి ఎంత బాగున్నాయి చూసారండి. ఒకే బుడబుడ నోట్లు వేసుకుని తినేస్తాడు మా పిల్లలు అయితే. మా ఇంట్లో పిల్లలు, మా ఇంట్లో అందరికీ కాయలు ఇష్టం అండి, చాలా ఇష్టపడతారు పిల్లలు. రసం అయితే సూపర్ ఉంటాయండి. 10 కాయలు వేసుకుంటే రసం సరిపోతుంది. ఈ తీగ మీకు నచ్చితే నాకు ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.